శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి యందు బృహస్పతి సంచారం ఒక 2 నెలల వరకు ఉంటుంది. ఇంకా అది వేధస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం వల్ల చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం, అంటే శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం కాస్త తక్కువ ఉంటుంది. కాస్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, అంటే ఒక ఉద్యోగం చేస్తూ ఇంకా విశేషమైనటువంటి ఉద్యోగం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి అని అనుకుంటే కాస్త ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగానికి ఇబ్బందులు కలిగించుకోకుండా జాగ్రత్తలు అవసరం. ఏదైనా ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే మంచి అవకాశం వచ్చింది, దాని ప్రయత్నం చేయాలి, దాంట్లో మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ నెలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, కాస్త ఈశ్వర దర్శనం చేసుకోవడం, శనివారం పూట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ మాసంలో మొదటి అంటే 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. తరువాత అంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేసేటటువంటి అంటే డబ్బులు ఏదైనా అప్పు తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత దాని ఫలితాలన్నీ కూడా మంచి లాభదాయకమైనటువంటి ఫలితంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మాసంలో 16వ తేదీ వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితి అట్లాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసంలో ఏదైనా భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినా, భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా 16వ తేదీ వరకు కూడా మంచి సువర్ణమైనటువంటి కాలంగా మనం తీసుకోవచ్చు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విశేషమైనటువంటి ఉన్నత విద్యలకు కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉన్నత విద్యలకి వేరే దేశాలలో మనం చదివేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైనా ధార్మిక మార్గంలో వెళుతూ విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనేటటువంటి ప్రయత్నం. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఏదైనా దైవ దర్శనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసిన, ఈ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితాలు అసలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా 16వ తేదీ వరకు చాలా విశేషమైనటువంటి రోజులుగా, తర్వాత వచ్చేటటువంటి 16వ తేదీ తర్వాత నుంచి కూడా మిశ్రమమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కేవలం గురుడు లగ్నం అంటే మిథున రాశిలో గురు సంచారం ఉంది కాబట్టి ఆ గురు సంచారం మిథున రాశిలో 1వ స్థానంలో బృహస్పతికి వేధస్థానం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కేవలం వీళ్ళు ఈశ్వర దర్శనాలు, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, ఆంజనేయ స్వామి దర్శనాలు, తరువాత హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందు ఈ రాశికి అధిపతి అయినటువంటి రాశికి తరువాత దశమ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి 4వ స్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. బృహస్పతికి 4వ స్థానం వేధస్థానం కాబట్టి ఈ మీనరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో అంతేకాకుండా
భూ గృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, అంతేకాకుండా ప్రాథమిక విద్య ఇంటర్ వరకు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి, ప్రయత్నాలలో ఫలితాలు విజయాన్ని సాధించాలి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గనక ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, అంటే గురువారం రోజు ఖచ్చితంగా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఇట్లా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఏలినాటి శని, లగ్నంలో కుజుడు, అంతేకాకుండా రాశి అధిపతి వేదస్థానంలో ఉండడం, అంతేకాకుండా షష్ఠభావాధిపతి ద్వితీయ స్థానంలో, ఈ రకమైనటువంటి కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు, అంతేకాకుండా ఆదిత్య హృదయం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు కూడా పారాయణ చేయడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి విశేషంగా అంటే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశంలో ఎవరైనా చదువుకోవాలి, ఉన్నత విద్యలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, విదేశ యానం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాసంలో పూర్వార్ధం అంటే 15వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే 16వ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి, చేపట్టే పనుల్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా. ఎందుకు అంటే రవి సంచారం అనుకూలంగా తృతీయ స్థానంలో చాలా బలమైనటువంటి రవి సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మొదటి అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా 15వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి స్తోత్రాలలో ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రం హనుమాన్ చాలీసా, అంతేకాకుండా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. 16వ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే రవి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ, ధర్మమైనటువంటి విషయాలలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతూ, దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.